అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేని కోన ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్సు పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి స్వీపర్తో ట్రీట్మెంట్ చేయించడాన్ని బాధితులతో పాటుగా స్థానికులు కూడా నిలదీశారు. ఇక గతంలో ఓ బాలిక కాలు నొప్పితో హాస్పిటల్కి వస్తే కాలుతో నొక్కి ఈ నర్సు చికిత్స చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయని కొంతమంది తెలిపారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు నర్సు పైన అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు వెళ్ళినావు హాస్పిటల్కి? ఏ కాలు? ఎడం కాలా? ఏమన్నారు అప్పుడు చూసి? తర్వాత మీరు చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. అదేనండి, మరి నువ్వు అమలాపురం తీసుకో 1 రోజుల మీద అన్నదండి. సరే, నేను అక్కడ తీసుకెళ్ళాలని నిర్ణయించుకుంటాను కదమ్మా. ఆ పని ఎప్పుడు చెక్కు కాలుతో తప్పన ముందు చేతుని చూడు బలమే కొత్తలు పెట్టి, బాబు నా వల్ల కాదండి అంటే మేము వెళ్ళిపోతాం కదమ్మా అని చెప్పానండి. వెళ్ళారా ఆయన 1 రోజులు కేకైందండి. కానీ మీరు ముందు కాలుతో తప్పు చూసారండి పాపని. సరే, తప్పు అయిపోయింది. ఎందుకు ఎవరన్నా ఏం చెయ్యనండి. కుర్రోడు సాకులోడు కుర్రోడు అంటాడు. ఆ కుర్రోడు లేడు, వెళ్ళాడేమో చేస్తున్నా. ఎమ్మాసి ఉంటది కదా చలానం, అది ఎట్టు కడిగేసి మళ్ళీ కొంత ఎర్ర అరుపు చోటే అంటే రాస్తారు. చేస్తానండి, నేను చిన్నప్పటి నుంచి చేసేదాన్ని కదా. అందులో మాకు నడుచు ఎవరన్నా ఏం చెయ్యనండి. కుర్రోడు సాకులోడు కుర్రోడు అంటాడు. ఆ కుర్రోడు లేడు, వెళ్ళాడేమో చేస్తున్నా. ఎమ్మాసి ఉంటది కదా చలానం, అది ఎట్టు కడిగేసి మళ్ళీ కొంత ఎర్ర అరుపు చోటే అంటే రాస్తారు. చేస్తానండి, నేను చిన్నప్పటి నుంచి చేసేదాన్ని కదా. అందులో మాకు నడుచు ఎవరన్నా ఏం చెయ్యనండి. కుర్రోడు సాకులోడు కుర్రోడు అంటాడు. ఆ కుర్రోడు లేడు, వెళ్ళాడేమో చేస్తున్నా. ఎమ్మాసి ఉంటది కదా చలానం, అది ఎట్టు కడిగేసి మళ్ళీ కొంత